సో ప్రజలారా, మొత్తానికి ఓటు వేయడానికి సంసిద్ధమైనటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఏసి ఏం చేస్తాంలే అనుకునేటువంటి సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా నమస్కారం వాపసు తీసుకుంటున్నా. ఇక అంతకంటే ఎక్కువేం లేదు వాళ్ళకి చెప్పవలసింది. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరగకపోతే, ప్రజలంతా తమ అభిప్రాయాన్ని చెప్పకపోతే ఇక ఎవడెవడు ఎన్నిక కావాలో వాడే ఎన్నికైతా ఉంటాడు. అందుకోసమే ప్రజలారా, ఓట్ అనేది చాలా ఇంపార్టెంటు. నీకు 5 సంవత్సరాలకు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అవి ఇవి కాదు, ఇప్పుడు కీలకమైనటువంటి భారతదేశ గుండెకాయకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఆ గుండెకాయకు నువ్వు ఆక్సిజన్ ఇవ్వాలి, ఆ గుండెకాయకు నువ్వు బ్లడ్ పంపింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తే నీ గుండెకాయ చక్కగా ఉంటుంది. భారత పార్లమెంట్ అంటే భారతదేశానికి గుండెకాయ. అటువంటి దానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనమంతా ఖచ్చితంగా పాల్గొనాలి సోదరులారా. ఇప్పుడు మేము కూడా ఈ చదివిన తర్వాత మేము ఓటేస్తామని పోతాం. మేము కూడా చాలామందికి, మా పిల్లలు దాదాపు ఒక చాలామంది ఉంటే అందరికి కూడా అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోపోరు, కానీ ఓటు అయితే ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. మీరు కూడా దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఎవడు పెడతాడా బస్ కిరాయి పెట్టుకొని పోవాలన్నా అంటే పోవాలి సార్, పోవాలి. బస్ కిరాయి అవుతుండొచ్చు కానీ భవిష్యత్తు అది, నీ పిల్లల భవిష్యత్తు. పొద్దుగానే ఎవరు మా అఖిల్ పాసిన ఎవరు పంపితే చూసిన, ఓటేసేటప్పుడు నీ పిల్లల ముఖం చూసిపో ఒకసారి అంటున్నాడు ఆయన. నీ పిల్లల ముఖం ఒకసారి చూసిపో, ఎందుకంటే వాని భవిష్యత్తు ఉంది నువ్వు వేసేటువంటి ఓటులా అని చెప్తా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఓటు చాలా విలువైంది. మీరు ఈ ఓటింగ్లో పాల్గొనండి. అధిక సంఖ్యలో ఎవడన్నా శాతగానోడు ఉంటే కూడా వాడిని ఎక్కించుకొని పోయి ఓటు వేయించండి వానితో. అంతే, ఎటేస్తారనేది కాదు, కానీ ఓటింగ్లో మాత్రం ఖచ్చితంగా పాల్గొనాలి. పాల్గొనకపోతే ఇది మహాపాపం. మీకు అవకాశం ఉండి వాడుకోకపోతే మహాపాపం. ఆ తర్వాత ఇది ఇట్లుంది అది అట్లుందని అనడానికి అవకాశం లేదు ఇక మనకు. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేసి క్యూ న్యూస్ తీర్మానం టీం, అలాగే మేమంతా కలిసి రిక్వెస్ట్ దండం పెట్టు, మేమంతా కలిసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఓటు మాత్రం ఖచ్చితంగా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది అన్ని పోలింగ్ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రంలో. అటు ఏపీలో కూడా ప్రారంభమైపోయింది. ఏపీలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇవాళ ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరుగుతుంది కాసేపట్లో చూద్దాం. ఇయాలే పోలింగ్ రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటల వరకే. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సీఓ వికాస్ రాజ్ పిలుపు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఇంకు ఓటర్ లిస్టు తదితర ఎన్నికల సామాగ్రి తీసుకొని సిబ్బంది ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 5:30 నుంచి 6:30 వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను అన్ని రకాలుగా చెకింగ్ చేసిన తర్వాత 1,05,019 బ్యాలెట్ యూనిట్లు, 44,569 కంట్రోల్ యూనిట్లు, 48,134 వీవీప్యాట్లు పోలింగ్ కోసం సిద్ధమైపోయింది. సామాగ్రి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఎన్నికలు కూడా ఇంకా లోక్సభ స్థానాలు మన తాను 17 ఉన్నాయి. అభ్యర్థులు పోటీ పడుతున్న వారు 525 మంది ఉన్నారు. ఓటర్లు వచ్చేసి 3,32,32,318 మంది ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 35,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి, అభ్యర్థులు, వ్యవస్థ. ఇంకా ఇది 4వ విడతలో పోలింగ్. 4వ విడతలో 96 సీట్లకు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ 10 రాష్ట్రాలు యూటీల్లో పోలింగ్. బరిలో 1,717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ 4వ విడతలో ఆంధ్రప్రదేశ్లో 175, ఒడిశాలో 28 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలా ఇంకా ఓటేయనున్న 17.70 కోట్ల మంది ఓటర్లు. ఇవాళ ఓటేయబోతున్నటువంటి వాళ్ళు 17.70 కోట్ల మంది. 17,70,00,000 మంది వేస్తున్నారు. రైట్ గా 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 19 లక్షల మంది సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏపీ, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత మహారాష్ట్రలో కొంత భాగం ఉంది, మధ్యప్రదేశ్లో కొంత భాగం ఉంది, ఆ తర్వాత ఒడిశా ఉంది, ఆ తర్వాత ఇది బీహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నది. ఇట్లా కొన్ని చోట్ల ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 10 రాష్ట్రాలు యూటీల్లో కూడా 4వ విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు, కేరళ ఇవన్నీ అయిపోయినాయి. ఇక రైట్గా తెరుచుకున్న బద్రీనాథ్. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలను 6 నెలల తర్వాత మంత్రోచ్చరణల మధ్య ఆదివారం తెరిచారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.
రైట్గా 10 ఏళ్ల పాలన వర్సెస్ 100 రోజుల పాలన. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా ఈ అంశం చుట్టే. కాంగ్రెస్ 100 రోజుల పాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ బీజేపీ అటాక్. 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని కౌంటర్ అటాక్ చేసిన కాంగ్రెస్. రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలపై బీజేపీని ఇరుకున పెట్టిన రేవంత్. గ్యారంటీలు 30,000 ఉద్యోగాలు, రైతు భరోసాపై కాంగ్రెస్ నేతల ధీమా. ఫ్రీ బస్ జర్నీ, 500 రూపాయల సిలిండర్ లాంటి స్కీములతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడతాయని నమ్మకం. అందుకే 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో నెల రోజులుగా 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో కీలకమైన ప్రజా తీర్పు సోమవారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. తమకు 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్, తమకు 10 దాటుతాయని బీజేపీ, 12 నుంచి 14 తెచ్చుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా నిండని కాంగ్రెస్ సర్కార్ను 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ, రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. 10 ఏళ్ల పాలనలో ఏం చేశామో చెప్పుకొని ఓట్లాడగాల్సిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అధికారం 100 రోజుల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలంటూ నిలదీయడం ఆసక్తి రేపింది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరకు, బీఆర్ఎస్ లో మాజీ సీఎం కేసీఆర్ మొదలుకొని కేటీఆర్, హరీష్ రావు వరకు అందరూ 100 రోజుల పాలనలో 100 రోజుల కాంగ్రెస్ పాలననే ప్రధానంగా టార్గెట్ చేశారు. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. 100 రోజుల ప్రజాపాలనలో తాము 5 గ్యారంటీలు అమలు చేశామని, కోతలు లేని కరెంట్ ఇస్తున్నామని, రైతు భరోసా వేశామని, ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ లాంటి హామీలను అమలు చేయబోతున్నామని ప్రతి సభలో చెప్పిన సీఎం రేవంత్ మరి 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిస్తే బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. బరాబరి ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండమేనని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇక మోదీ సర్కార్ 3వ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ చివరి 10 రోజులు రేవంత్ సాగించిన ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 100 రోజుల పాలన అన్నట్టుగా సాగింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హెచ్సియు స్టూడెంట్స్ తో సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఉదయం వర్సిటీకి వెళ్లిన ఆయన ఇండియా టీం పేరున్న జెర్సీ ధరించి గేమ్ లో పాల్గొన్నారంటూ ఇండియా టీం వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ప్లేయరు. ఫుట్బాల్ ఆయన బాగా ఆడతాడు. నేను వాలీబాల్ ఎట్లయితే ఇష్టపడుతానో ఆయన ఫుట్బాల్ ఇష్టపడతాడు. నిన్న ప్రచారం లేదు కాబట్టి ఓ రకమైనటువంటి ఆట విడుపుకు ఆయన వెళ్ళినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఇష్యూ అదొకటైంది కదా. అయితే ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, 100 రోజుల పాలన వైపు ఉన్నారా, 10 ఏళ్ల గత పాలన వైపు ఉన్నారా? ఒకసారి పోల్లో చూద్దాం మీ అందరి అభిప్రాయం. మీరు ఎటువైపు? ఆ కయకయ్య నువ్వు రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రజలారా, మీరు ఇందులో ఎటువైపు ఉన్నారు? 100 రోజుల కాంగ్రెస్ పాలన వైపు ఉన్నారనుకునే వాళ్ళు ఇక్కడ, 10 ఏళ్ల బీఆర్ఎస్ 10 ఏళ్ల టీఆర్ఎస్ బీజేపీ వైపు ఉన్నామనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మిగతా వార్తల్ని కనుక ఇందులో చూస్తే, దేశ సంపదను నలుగురికే దోచిపెట్టిండు ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ ఫైర్. 10 ఏళ్లలో వారణాసిలోని ఒక్క గ్రామం సందర్శించలే, ఒక్క రైతునైనా ఎట్లున్నవని అడిగి తెలుసుకోలే. దేశంలో బొగ్గు గనులు, ఓడరేవులు, విద్యుత్ ప్లాంట్లు ఆయన దోస్తుల చేతుల్లోకి. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్లలో నియోజకవర్గంలోని ఏ గ్రామాన్ని సందర్శించలేదని, ఎట్లున్నవని ఏ రైతును అడగలేదని, రైతుల కష్టాలు తెలుసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా తన నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలను పట్టించుకునే తీరిక ఆయనకు దొరకలేదని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో తన అన్న రాహుల్ గాంధీ కోసం
ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ దేశ సంపద మొత్తం ఆ నలుగురికి దోచిపెడుతున్నదని మండిపడ్డారు. దేశ సంపద మొత్తం దోస్తులకు దోచిపెట్టడం తప్పని చెప్పారు. ఆమె నిన్న రాయబరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది. ఆదివారం రాయబరేలీలో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ ఇండియా కూటమి గెలిస్తే దేశమంతటా 24/7 కరెంట్. ఇండియా కూటమి గెలిస్తే దేశమంతటా 24 గంటల కరెంట్ ఇస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలందరికీ ఫ్రీ కరెంటుతో పాటు పేదలందరికీ ఫ్రీ కరెంటుతో పాటు నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ చెప్పిండు. ఇక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కూటమి గెలిస్తే దేశమంతటా ఫ్రీ కరెంటు పేదలందరికీ అందిస్తాం, అలాగే ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య నాణ్యమైన అందిస్తామని చెప్పి కేజ్రీవాల్ ప్రకటన చేశారు. 10 గ్యారెంటీ అని చెప్పేసి కొత్తది రిలీజ్ చేసింది నిన్న. ఇక ప్లే ఆఫ్స్కు చేరువుగా చెన్నై ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్లో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండ్ షోతో విజయం సాధించింది. టాస్ నెగ్గిన రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేయగా చేజింగ్లో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 స్కోర్ చేసి నెగ్గింది. రైట్ గా హైదరాబాద్ లో హైటెన్షన్ కేబుల్ కు మంటలు. కొన్ని నిమిషాల్లోనే రాయదుర్గం మియాపూర్ ఫీడర్ ట్రిప్. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన కరెంటు, యుద్ధ ప్రాతిపదికన స్పందించిన సిబ్బంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో కరెంటు పునరుద్ధరణ. ఎన్నికల ముందు రోజే ఘటన జరగడంపై అనుమానాలు. బరితెగించిన దుర్మార్గులంటూ డిస్కమ్ ట్వీట్. దర్యాప్తునకు ఆదేశించిన ట్రాన్స్కో జెన్కో సీఎండీ రిజ్వీ. ప్రమాదమా కుట్ర అనే కోణంలో పోలీసుల విచారణ. మియాపూర్లోని 220/135 kV సబ్ స్టేషన్ లో కాలిపోయిన హైటెన్షన్ అండర్ గ్రౌండ్ కేబుల్ కాలిపోయిందట. చూసుకోగా అయితే ట్రాన్స్కో ఏం ట్వీట్ చేసిందంటే, బరి తెగించిన దుర్మార్గులు, ఎవరో దుర్మార్గులు ఈ కేబుల్స్ ను గాలబెట్టినట, కరెంటు పోయింది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి అనేటువంటి కోణంలో ఈ ట్వీట్ ఉందని చెప్పి ట్రాన్స్కో చెప్తా ఉంది. అయితే డిస్కమ్లు చెప్తా ఉన్నాయి. అయితే ఎవరు చేసిండు ఏం కథ అనేది వెంటనే దర్యాప్తును ఆదేశించిందట ట్రాన్స్కో జెన్కో సీఎండీ రిజ్వీ. సో ఇక హైదరాబాద్ సిటీలో మియాపూర్లో 220/132 kV సబ్ స్టేషన్లను కలిపే హైటెన్షన్ యూజీ కేబుల్ ఆదివారం ఉదయం కాలిపోయింది. మియాపూర్ రాయదుర్గం లేన్లో ఉదయం 6:30 మంటలు చెలరేగి కేబుల్ అంటుకున్నది. దీని ప్రభావంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాయదుర్గం మియాపూర్ ఫీడర్ ట్రిప్ అయింది. దీంతో మియాపూర్ 132 kV, కైతలాపూర్ 132 kV సబ్ స్టేషన్ల పరిధిలోని మేడ్చల్ సైబర్ సిటీ సర్కిల్లో కరెంట్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆరిపోయారట. ఇక ఇంత రాయరంకులో కావాలంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, కరెంట్ ఇస్తలేదని చెప్పేతాను కేబుల్ గారబెట్టినట. ఒక్కరోజు ఎలక్షన్ల ముందు చూసుకోగా ఇంత దుర్మార్గులు ఉంటారు. అర్హతనే లేనుళ్లతో ఏమొస్తలేదు, పోల్ చూపిస్తలేదా? కాదు, పోలింగ్ ఎందుకు చూపిస్తలేదు? అరే పోలింగ్ చూపిస్తలేదుగా, మరి ఏమైందో మరి. అచ్చా, బహుశా పోల్ ఎండ్ చేసి మళ్ళీ పెడదాం. అరే ఇట్లయింది మరి. ఇప్పుడు చూపిస్తుంది 81% అని చెప్పేసి 18% వచ్చేసింది. ఇక పోలింగ్ రావట్లేదు అంటున్నారు. మళ్ళొకసారి చూడు. ఇప్పుడు కూడా అట్లే కనిపిస్తలేదు. ఇప్పుడు వస్తుందా? ఓకే. ఇప్పటిదాకా చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇందులో మీరు ఎటువైపు 100 రోజుల 100 కాంగ్రెస్ పాలన వైపు, 100 రోజులు అని రావాలి, 100 కాంగ్రెస్ పాలన వైపు, 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ వైపు అనేది. సో మీరు అది చూసుకొని మిత్రులారా, అది నాదే పొరపాటు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పిడుగుపాటుతో 3 మృతి, 4 గాయాలు. పైన అయిపోయినాయా? వడ్ల కుప్పల వద్ద తాతాబన వల్లపై, నర్సరీ వద్ద కూర్చున్నోళ్లపై పడ్డ పిడుగులు. వర్షంతో పలు చోట్ల పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు. వారం పాటు వర్షాలుంటాయన్న ఐఎండీ. ఎల్లో అలర్ట్ జారీ, వడ్లు తడిసినా కొనండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఆందోళన వద్దు, అండగా ఉంటామని రైతులకు హామీ.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం పొద్దంతా ఎండలకు దంచికొట్టగా సాయంత్రం కాగానే చాలా జిల్లాల్లో మబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. ఇటు నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురిసినాయి. కరెక్ట్గా ఇది ఆసిఫాబాద్ టౌన్ సందీప్ నగర్లో వర్షం ఈదురుగాళ్లకు నేలకూలిన చెట్టు అంటూ ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా అర్హత లేనోళ్లతో ఐసీయూ డ్యూటీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కొనసాగుతున్న దందా, గుట్టుగా డిఎంఎన్హెచ్ఓలతో సెటిల్మెంట్లు, మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు, కార్పొరేట్ల కక్కుర్తికి రిస్క్ లో పేషెంట్ల ప్రాణాలు నష్టపోతున్న ఒరిజినల్ ఎంబీబీఎస్ డాక్టర్లట అర్హత లేనోళ్లతో ఐసీయూలో డ్యూటీలు చేయిస్తున్నాయట కార్పొరేట్ హాస్పిటల్. వానికి ఏం రాదు, కోటేసుకొని వస్తాడు, కోటేసుకొని వచ్చి వాడు వైద్యం చేసినట్టు. అసలు వాస్తవానికి అక్కడ ఒరిజినల్ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి, కానీ వాళ్ళు లేకుండా ఏది అర్హత లేని వాళ్ళని పెడతా ఉన్నారట, తీసుకొచ్చి పెడుతున్నారట, ఫేక్ గాలను తీసుకొచ్చి పెడతా ఉన్నారట. ప్రాణాలతో చిరగటం, ఇవన్నీ పైసలు కావాలి, మనం ఏం చేస్తాం. ఇంకా రైట్గా ఏబిఎన్ చూద్దాం. రాహుల్ వయసు ఎంతో, కాంగ్రెస్ కు అన్ని సీట్లు రావు. ఇండియా కూటమి కలిపింది అవినీతే, టీఎంసీ పాలనలో అవినీతికి కేంద్రంగా పశ్చిమ బెంగాల్, అక్రమ వలసదారుల సంక్షేమమే మమతకు ముఖ్యం. బెంగాల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు. ఈ హిందువులు అక్రమాలు ఇవి కాకుండా మనం ఏం చేసినామో చెప్పండి ప్రధానమంత్రి మోడీ గారు. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఫ్రీ అని 80 కోట్ల మందిని కటోరి పట్టుకొని తయారు పెట్టావు. ఇది కదా మనం చెప్పాల్సింది. 10 ఏళ్ల పాలనలో మనం ఏం చేసినామో అది చెప్పకుండా హిందువులందరినీ నదిలో పడేస్తామనేంత ధైర్యం టీఎంసీ ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిన టీఎంసీ నేను బతుకున్నంత కాలం సిఏఏ రద్దు చేయట్లేదు, సందేశ్ ఖాళీ బాధితులకు టీఎంసీ గుండాల బెదిరింపులు, ఔరా హుగ్లీ బారక్పూల్ ఎన్నికల ర్యాలీలు, ఎక్కడన్నా అభివృద్ధి, ఎక్కడన్నా ప్రజా సంక్షేమం, ఎక్కడన్నా విద్య, ఎక్కడన్నా వైద్యం, ఈ టాపిక్ ఉందా? కేవలం ఈ టాపిక్ మీద, కేవలం హిందూ 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 అనేటువంటి టాపిక్ మీద ఎన్నికలకు పోతా ఉన్నారు. కాదా, అందరు హిందువులే కదా ఈ దేశంలో ఉన్నది, మెజార్టీ పబ్లిక్ హిందువులే. రైట్గా ఫుట్బాలర్ రేవంత్ రాజకీయ మైదానంలో ప్రత్యర్థులను 3 చెరువుల నీళ్లు తాగించే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాలర్గా మారిపోయి క్రీడా మైదానంలో పరుగులు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అత్యంత బిజీగా గడిపిన ఆయన ఆదివారం ఆట విడుపుగా గ్రౌండ్లోకి దిగారు. అడ్డంకులు ఎదురైనా అనుకున్న గోల్ను కొట్టే వరకు వెనక్కు తగ్గని రేవంత్ ఆటలోనూ అదే పట్టుదల చూపారు. గేమ్ మధ్యలో షూ పాడైనా దాన్ని పక్కన పడేసి ఉత్తకాలతోనే బంతిని అందుకునేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ నిర్వహించిన మ్యాచ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆటగాళ్లలో ఉత్సాహం నింపారట. క్రికెటర్ అసద్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బ్యాట్ పట్టారు. చదువుకునే రోజుల్లో మంచి క్రికెటర్ అయిన ఆయన కాసేపు ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లో రాకుంటే మంచి క్రికెటర్ అయ్యేవాడిని అని చెప్పి హైదరాబాద్ ఎంపీ ఆదివారం హైదరాబాద్ శాస్త్రీపురంలోని తన నివాసం సమీపంలో కాసేపు తనకి ఇష్టమైన ఆటను ఆడారట, క్రికెట్ ఆడింది నిన్న. ఇట్లా ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా మంది ఎన్నికల ప్రచారం ముగిస్తే 48 గంటల ముందే మూసేయాలి కదా, మరి ఆ మిగతా రోజును కూడా అంటే నెక్స్ట్ డేని కవర్ చేసేందుకు ఆటలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఇది కూడా ప్రచారంలోకి భాగమే, అట్లా చేస్తుంటారు. ఓటుకు వేలాయే నేడు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇవాళ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే పూర్తి. ముందే క్యూ లైన్ లో ఉంటే ఎంతసేపు అయినా అవకాశం. 35,809 కేంద్రాలు, 2,79,519 మంది సిబ్బంది, 17 పార్లమెంట్ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు. ఎన్నికల సిబ్బందికి వ్యక్తిగత వస్తువులతో కిట్ అందజేత. కొడంగల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్ లో ఇక ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగికి గుండెపోటు. యాదాద్రి జిల్లాకు చెందిన బొడ్డుపల్లి నరసింహ మృతి చెందిందట. శ్రీ గణేష్ నెంబర్ ఉందా సార్? ఫోన్ కలుపు సార్, ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఓట్ల పండుగకు వేలైంది. 5.5 నెలల క్రితం రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు ఢిల్లీలో తమ ప్రతినిధులుగా ఎవరు ఉండాలో నిర్ణయించుకునే రోజు వచ్చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా పోరు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 60,000 మందికి పైగా పోలీసులు, 160 కంపెనీల కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు చేసింది. ఇక ఓటర్లదే ఆలస్యం, నిర్ణయం మీది, తీర్పు చెప్పేది మీరే. కదలండి, ఓటుకు పోటెత్తండి. హలో అన్నా, నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. కంటోన్మెంట్ లో అంటే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి మీకు కూడా. ఈసారి ఒక మంచి ఫలితాన్ని రాబట్టబోతా ఉన్నావు ప్రజలందరి ఆశీర్వాదంతో.
కంగ్రాచులేషన్స్. కంటోన్మెంట్ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ అంటే డెఫినెట్ గా నేను మంచి చేస్తానని కూడా ప్రమాణం చేస్తున్నా. రైట్, ఎట్లా ఉందన్న కంటోన్మెంట్ లో పోలింగ్? చాలా బాగుందన్న. ఇప్పటికీ అన్ని చోట్ల కలిపి ఒక్కొక్క దగ్గర ఇప్పుడు 70-80 అంటే 90 దాకా అయింది యావరేజ్ గా. ఓకే, ఓట్స్ ఒక్కొక్క బూత్ 90 దాకా అయింది. ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏం లేదు. ఒక వాడు ఇట్లా రెండు ఈవీఎం మిషన్లు పనిచేస్తలే అంటే దాన్ని కూడా అదొకటి, వాడు 2లో ఒక మిషన్, వార్డు 2లో మొత్తం 3 మిషన్లు ప్రాబ్లం ఉంది. రైట్, మొత్తానికి కంటోన్మెంట్ లో గణేష్ ఉత్సవాలు జరగబోతున్నాయి త్వరలో. థ్యాంక్ యూ అన్న. రైట్, అది కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ పోటీ చేస్తున్నటువంటి శ్రీ గణేష్. నేడే పోలింగ్ 4వ దశలో 96 లోక్సభ స్థానాల్లో ఏపీ శాసనసభకు, ఒడిశా అసెంబ్లీలోని 28 స్థానాలకు సైతం బెంగాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలు తీవ్ర సమస్యాత్మకం. భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఇవాళ వేతనంతో కూడిన సెలవు, కూలిన టెంట్లు, సిబ్బంది పరుగులు. వర్షాలతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డరట. ఇక దారులన్నీ ఏపీ వైపే. ఓటు వేసేందుకు పట్నం వదిలి పల్లెలకు పయనం. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ పల్లెలకు జనం. ఎంజీబీఎస్ నుంచి ఆంధ్రాకు 590 ప్రత్యేక బస్సులు. పంతంగి, కొర్లపాటు టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీ. ఎవరి ధీమా వారిదే. 14 లోక్సభ సీట్లు తమవే అంటున్న కాంగ్రెస్, ఇక తమకు డబుల్ డిజిట్ పక్కా అంటున్న బీజేపీ. ఉనికిని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న బీఆర్ఎస్, పోల్ మేనేజ్మెంట్ లో ముందున్న కాంగ్రెస్. రైట్ గా రూపాయలు కోటి తరలిస్తూ కారు బోల్తా. ఖమ్మం జిల్లా పోలీసుల్ని తప్పించుకొని వెళ్తుండగా నగదు సీజ్. 2 అరెస్టు. మెదక్ జిల్లాలో 88.43 లక్షల పట్టివేత. మధుయాష్కి ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్ట. మధుయాష్కి ఇంట్లో ఏమున్నది పాపం. ఇక రెండోది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఏది మన మెదక్లో ఏం పైసలు అవి ఏం పైసలు వారు అడ్డగోలుగా పైసలు పంచుతా ఉన్నారు ఎక్కడ చూసినా. అడ్డగోలుగా పైసలు పంచుతా ఉన్నారట. పైసలు పంచుతారు. ఇగో బూత్ లిస్ట్, ఇగో టిఆర్ఎస్ పైసలు, ఇగో పైసలు టిఆర్ఎస్ మొత్తం. ఇగో ఇది స్కామ్. ప్రజలందరూ కూడా చూడాలి, ఇది గమనించారు. పైసలు వంచి, ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ కింద ఏం పైసలు ఏం కథను. ఎలక్షన్ క్లియర్గా కొట్లాడేటువంటి దమ్ము లేక ఇక ఈ పైసలు నమ్ముకున్నది. ఈవిడ కారు బోల్తా పడదట, అలా ₹1 కోటి వెళ్ళినాయి. 7 కోట్లు దొరికింది. ఓటే అడగట్లే పలు కాలనీ వాసుల ఎదురు చూపులు. అందరి ఎన్నికల తాయిలాలు పైసలు ఇస్తలేరట. పక్క కాలనీలో ఇస్తున్నారేమని ఆరా ఇస్తున్నాడు. ఓటే అడగట్లే పలు కాలనీ వాసుల ఎదురు చూపులు. అందరికీ అందని ఎన్నికల తాయిలాలు. పక్క కాలనీలో ఇస్తున్నారేమోనని ఆరా. రాత్రి వరకు నేతల చుట్టూ ప్రదక్షిణలు. పైనుంచి వచ్చినా పంచట్లేదని ఆగ్రహం. ఖమ్మంలో ఓటుకు 500 కొందరికే. ఇక చూసుకో ఎక్కడెక్కడ ఎంతెంత వంచారు బ్రదర్. ఇక మీరే చెప్పాలి. మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎంతెంత పంచుతా ఉన్నారనేది చెప్పాలి. ఎదురు చూస్తా ఉన్నారట. రైట్ గా ఇందులో మీరు ఎటువైపు అని అంటే, ఇందులో మీరు ఎటువైపు 100 రోజుల కాంగ్రెస్ పాలన వైపు అంటే, 100 రోజుల కాంగ్రెస్ పాలన వైపు ఉన్నామని 79% మంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ వైపు ఉన్నామని 21% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఇది ఈ లైవ్ చూస్తున్నటువంటి వ్యక్తుల అభిప్రాయం మాత్రమే, మొత్తం రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా దీన్ని భావించకూడదు. అయితే నా గజ్వేల్లో రాత్రి 1 వరకు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు. పోస్టులు ఇంక్రీజ్. గోల్డ్ కాయిన్లు కూడా ఇచ్చిరట. ఒక్కోడ మీ ఏరియాలో ఎంతెంత ఇస్తున్నారు చెప్పురు బ్రదర్. ఆ ఏరియా పేరు రాయండి. 200, నల్గొండ 300. ఏ పార్టీ అనేది కూడా రాయాలి. 500 రాయల్ స్టాక్ క్వార్టర్. ₹1000 200 300 అక్కడ రాయండి.
ఊరు పార్టీ కూడా రాయండి. గద్వాల్లో ఏం పంచట్లేదట. అయ్యో అన్యాయం అయిపోతుంది. నాకు పైసలు ఇయ్యలే, టీఆర్ఎస్ వాళ్ళు నాకు పైసలు ఇవ్వలేదు అంటారు. భువనగిరి సున్నానట, 200 అన్నా చీచీ అంటుండు. కొందరు టీఆర్ఎస్ 300, వరంగల్ 200 నడుస్తుందట. భూపాలపల్లిలో 200 ఇచ్చినట కాంగ్రెస్, 250 అట. సిద్దిపేటలో 1000 రూపాయలు ఉంటారు. భువనగిరి 200, నర్సాపూర్లో 200. టీఆర్ఎస్ 1000 రూపాయలు ఇస్తుందట. ఏది సంగారెడ్డి టీఆర్ఎస్ 1000 రూపాయలు ఇస్తున్నారన్న. మెలకు అన్నట్టు. కాంగ్రెస్ గుడ్ మార్నింగ్ అందరికి. సిద్దిపేట పైసలు అంటే ఇక సిద్దిపేటలోనే, ఎందుకంటే ఇక బీఆర్ఎస్కు వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈసారి పైసలు బాగానే తిన్నారు. కామారెడ్డిలో 500 ఇస్తున్నారట. ఏపీలనైతే 4000 నుంచి 5000 అట ఓటుకు. ఏపీలో ఏందో ఆ లెక్కలేందో, ఆ పైసలు చూస్తేనే భయం అవుతుంది. ఏమో గీతిరిగా పైసలా. డబ్బులు ఇవ్వాల్సిందే. ఏపీలో ఓటర్ల నుంచి వైసీపీకి వింత నిరసనలు. అధికార పార్టీ నేతలు అభ్యర్థులకు చుక్కలు. డబ్బు నొక్కేశారంటూ నేతలపై గుస్సా. పిఠాపురంలో వంగ గీత ఆఫీస్ ముట్టడి. మంత్రి అమర్నాథ్ ఇంటి వద్ద నిరసన. విశాఖలో ఎంవీవీ ఆఫీస్ బయట ఆందోళన. కర్నూలులో ఏకంగా పోలీస్ స్టేషన్కి వేరట. పైసలు మంచలేదు. అట్లనే లోపల తీసుకుపోయి అట్లనే లోపటేరి. ప్రచార పర్వం ముగిసి ప్రలోభాల పర్వానికి తెరలేచినా ఇంకా డబ్బులు అందకపోవడం, కనీసం ఓట్లు అడగడానికి కూడా నాయకులు రాకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఉప్పల్ నియోజకవర్గంలోని సూర్యానగర్ ప్రాంతంలో ఓటు వేయాలంటూ ఏ పార్టీకి చెందిన నాయకులు ఇంటికి వచ్చి అడగట్లేదంటూ చాలా మంది మహిళలు చెబుతున్నారు. ఇటీవల రోడ్ షో సందర్భంగా స్థానిక పార్టీ నేతలు పిలిస్తే వెళ్ళామని, అప్పుడు 300 చొప్పున ఇచ్చారని, ఆ తర్వాత నాయకులు తమ వైపు తిరిగి చూసిందే లేదని ఒక మహిళ ఆవేదన వెలిబుచ్చారు. సూర్యానగర్ ప్రాంతంలోనే కాదు, నగరంలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఇంటింటికి తిరిగి ఓటు వేయాలంటూ అభ్యర్థించడమే కాకుండా మద్యం డబ్బులు పంచిన నాయకులు ఈసారి కొన్ని ప్రాంతాల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజధాని శివారు ప్రాంతాల్లోని లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు కనీసం దాదాపు 50 కోట్ల మేర ఎన్నికల ఖర్చు అంచనా వేసుకున్నట్టు తెలిసింది. ఇంకోరైతే 100 కోట్లైనా పర్లేదు గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ పంపిణీలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయినట. ఎదురు చూస్తూ రంగలారుస్తురట. అటు చూసిరా పోరా, ఓరి పోరడా, అటు పోయి చూసిరా పోరా. వాళ్ళ ఇంటికి ఇట్లా మాట్లాడుకుంటేనే అటు చూస్తుంటారు. వచ్చిరా ఎవరన్నా ఇట్లా మాట్లాడుకుంటా బయటనే ఉన్నాం మేము అన్నట్టుగా తెలుస్తుంది మీకు ఏదో ఒక రోజు. ఈ పైసలు తీసుకు దేశమంతా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. అగ్నివీర్ పథకం రద్దు. రైతుల కనీస మద్దతు ధర. కేజ్రీవాల్ 10 గ్యారంటీలు. ఆపు విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు విఫలం. నా అరెస్టుతో ఆప్ బలపడింది. ప్రధాని రేసులో లేను అని చెప్పి కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ కవితను అరెస్ట్ చేస్తే ఎవడు పట్టించుకోలే, కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మాత్రం దేశం ఎందుకో అట్లా చేసేది కాకుండే అని చెప్పి చెప్పింది. ఈ బెట్టింగ్ కు బానిసైన కొడుకు ప్రాణం తీసిన తండ్రి. 2 కోట్లు పోగొట్టడమే కాక మిగిలిన ఆస్తుల విక్రయానికి యత్నం. విసిగిపోయిన కుమారుడి తలబగల కొట్టిన తండ్రి. మెదక్ జిల్లాలో ఘటన. 2 కోట్లు కూడా కొట్టినట్టు వాడు అప్పటికే బెట్టింగులు పెట్టి మళ్ళీ మిగతా ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంటే తలకాయ కూడా చంపేసాడు. ఇంకేం చేస్తారు మరి? గాలివాన బీభత్సం. పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం. తడిసిన ధాన్యం, అన్నదాతకు ఇబ్బందులు. పిడుగు పడి 3 వడదెబ్బతో 1 మృతి. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. నేడు రేపు వర్షాలు, ఎండలు తక్కువే. ఇక పీఓకేలో జనాగ్రహం. ఎస్ఐ మృతి, 78 మంది పోలీసులకు గాయాలు. కరెంటు ఛార్జీలపై బగ్గుమన్న పౌరులు. గోధుమ పిండిపై రాయితీకి జనం డిమాండ్. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులపై రాళ్లతో దాడి. ఇంటర్నెట్ బంద్. పీఓకే వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు అంట. ఏమైంది? పీఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీరా. ఈ ఎన్నికలు అయినప్పుడు కామన్ గా వస్తుంటుంది. ఎన్నికలు అంటేనే రైట్. ఒక ఆయన లెటర్ రాసిండు నాకు పొద్దుగానే. లెటర్ సంగతి అట్ట బెటర్ కానీ ఒక జంట ఏం చేసింది, లవర్స్ బైక్ మీద ఉల్టా కూర్చొని ఆమె ఎక్కించుకొని పోయి ముద్దులు పెడతా ఉంటే ఈ పక్క పంటి ఈ వీడియో తీస్తున్న ఆయన ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. వీడియో తీశాకు ఆ కొమ్ములు గిమ్ములు అని ఈ కథేంద్ర అని ఆయన ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి తోలిందట.
వాళ్ళకి ఏడ దొరకనట్టు ఉంటాయి. ఇగో ఏనో సాంబార్లో రబ్బర్ బ్యాండ్ వచ్చిందట. కొత్తిమీర కాటదో బీపీలు కాటదో ఇది ఇట్లుంటే అదేంటంటే ఆకుపచ్చ కలర్ ఉండి పాడైంది మళ్ళీ. సేమ్ అట్లే ఉంటుంది. ఇగో ఆయన రాసిన లెటర్. పెద్ద గట్టిగా అన్నా ఉద్యమ వందనాలు. మీ పైన ఓ మధ్య తరగతి వాడుకున్న అభిప్రాయం అంతా చదువుతారని ఆశిస్తూ, చదవాలని ప్రార్థిస్తూ, కుటుంబ పాలన అనే క్రూర రక్కసి కొరల్లో చిక్కుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజలను విముక్తి చేయడంలో మీ పాత్ర అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. తెలంగాణ ప్రజలకు తోడుగా, నీడగా, అండగా, అన్నగా, ఆప్తుడిలా, ఖడ్గమై, కవచమై, ప్రశ్నించే గొంతుకువై, ఆగకుండా, అలుపెరగకుండా, ఆదరకుండా, బెదరకుండా, ప్రజా ఉద్యమాల ప్రతిధ్వనిగా, రాజకీయ సాంఘిక చైతన్యశీలిగా, దొరగడీల దమన నీతికి ఎదురొడ్డి నిరంకుశత్వాన్ని నిలదీసి, అరాచక పాలనపై అక్షరమనే ఆయుధాన్ని సంధించి, మన తెలంగాణ భాషను, యాసను ఎలుగెత్తి చాటి అరాచక పాలనలో అంధకారంలో మగ్గుతున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి నిరుద్యోగులకు, నిరుపేదలకు, కార్మికులకు, కర్షకులకు, దళిత బహుజన బిడ్డ శ్రేయస్సు కొరకు ప్రశ్నల ప్రవాహంతో దూసుకెళ్లి గులాబీ గుండెల్లో గుణపం దింపి గులాబీ వాడే వరకు, కేసీఆర్ ఓడే వరకు కలబడ్డ ఆఖరికి కేసీఆర్ కు కలలో కనబడ్డ పులి బొబ్బిలి పులి తీన్మార్ మల్లన్న. ఎదురు లేదని, ఎవరేం చేయలేరని విర్రవీగుతున్న పాలకుడిని ప్రశ్నించి స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రజల స్వప్నం సాకారం చేయుటకు తెలంగాణ సమాజంలో ఎగిసిపడిన ఓ కెరటం మల్లన్న. మీ ప్రశ్న ఓ ప్రభంజనం, అందుకే జన నీరాజనం. స్వశక్తిని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఎందరినో ఆర్థికంగా ఆదుకొని మరెందరినో చైతన్యపరిచి అక్రమ కేసులతో చెరసాలలో బంధించిన, ఉక్కు పాదం మోపినా చెరగని చిరునవ్వుతో పడిలేచిన కెరటంలా క్షణక్షణం అనుక్షణం ప్రశ్ననే నమ్ముకొని సత్యపదం వీడకుండా, ధర్మం తప్పకుండా వ్యవహరిస్తూ మీకున్న దృక్పథంతో తెలంగాణ ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకొని వచ్చేలా మీకున్న ఆలోచనలు ముక్కుసూటిగా, స్పష్టంగా, చక్కని కంఠధ్వనితో విడమరిచి వివరణాత్మకంగా ఏళ్లుగా మీ శ్రమను ధారపోసి ఎవరికి భయపడకుండా, ఆర్థిక సమస్యలు అడ్డు తగిలినా, కుటుంబ సమస్యలతో కళ్ళు చెమ్మగిలినా, ఎన్నో త్యాగాల నడుమ, మరెన్నో బాధ్యతల నడుమ సాగిన మీ పోరాటానికి, మీ ధైర్య సాహసాలకు లేదు ఏ కొలమానం. మీ కష్టాన్ని వర్ణించడానికి వర్ణమాలలో ఉన్న అక్షరాలు కూడా సరిపోవనిపిస్తుంది. తెలంగాణ బ్రతుకు చీకట్లను ఛేదించడంలో మీ ప్రతి అడుగు ఈ సమాజానికి కావాలి ముందడుగు. మీ ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి పలుకు, ప్రతి నిర్ణయం ఈ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేయాలని ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను అధిగమించి ఓ తపస్విలా అంచలంచల అకుంఠిత దీక్షతో సాగించిన ఈ ఎమ్మెల్సీ సీటు ఒక మెట్టు మాత్రమే. మీరు సాధించవలసిన విజయాలు, అందుకోవలసిన పదవులు ఇంకెన్నో ఉన్నాయి. మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో విజయం సాధించారు. ఇప్పుడు కావాల్సింది మెజారిటీ ఎంత అనేది. మీరు మండలికి వెళ్ళినా, మంత్రిగా వెళ్ళినా క్యూన్యూస్లో మాత్రం మీరు ఉండి తీరాల్సిందే, వార్తలు మీరు చదవాల్సిందే. ఇట్లు మీ క్యూన్యూస్ ఫాలోవర్ ఓ ప్రైవేట్ టీచర్ మధు. జై భీమ్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఇది కథ. మార్నింగ్ మల్లన్న మరి ఎమ్మెల్సీగా అయితే మార్నింగ్ న్యూస్ చదవాలంటే మార్నింగ్ న్యూస్ చదువుతా. మార్నింగ్ న్యూస్ యథావిధిగా ఉంటుంది, మీరేం వరి కావాల్సిన పని లేదు. వివరణ ఇచ్చుకోవడానికి ఆ లేఖ ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. బాగా రాసిండు. ఇక ఏపీలో వైసీపీ ఫేక్ ప్రచారం అట. చంద్రబాబుపై డీఫేక్ వీడియో దిగజారుడు రాజకీయం. టీడీపీ అధినేత వీడియో మార్ఫింగ్, కట్ పేస్ట్లతో అసత్య ప్రచారం. వీడియో తనది కాదని బాబు ఖండన. ఎక్స్లో ఒరిజినల్ వీడియో పోస్ట్ చేసిందట. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకసారిగా శనార్థి దినపత్రిక చూద్దాం. రష్మిక టైమ్స్ లో వరుస పాన్ ఇండియా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయిందట రష్మిక మందాన. వారెవ్వ చెన్నై రాజస్థాన్పై ఘన విజయం, 5 వికెట్ల తేడాతో గెలుపు. తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జుబేరాల్. పరిమితమైన రాజస్థాన్ 141 పరుగులకే పరిమితమైన రాజస్థాన్. టార్గెట్ తక్కువైనా తీవ్రంగా కష్టపడ్డ చెన్నై బ్యాట్స్మెన్స్ ఇక రాజస్థాన్పై గెలుపుతో మరింత మెరుగైన ప్లే ఆఫ్ ఛాన్స్. ఇక మేము మీతోనే సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ ఆర్ట్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్చర్ అసోసియేషన్ తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపంటూ నిన్న వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలతో పాటు వాళ్ళ సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఆర్థిక క్రాఫ్ట్ ఇన్స్ట్రక్చర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్చర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆనరబుల్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఆనరబుల్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ విద్యావంతుడు ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, మనందరిపైన ఉందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా ఏకరువు పెట్టిరు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నా పైన వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఇక నేడు లోక్సభ పోలింగ్ 3.17 కోట్ల మంది ఓటర్లు
17 స్థానాలకు బరిలో 525 మంది, 106 అసెంబ్లీల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్, 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 4 గంటల వరకే. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సైతం పోలింగ్ జరగబోతా ఉంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైపోయింది ఆల్రెడీ. పంచుడు పంచాయతీ జోరుగా ప్రలోభాల పర్వం. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అభ్యర్థుల ఆరాటం. గల్లీ గల్లీలోను తెల్లవారులు జాతర. మద్యం మనీ పంపిణీకే ప్రయారిటీ. అత్యధికంగా ఓటుకు 2000కు పైగా పంపిణీ. మరికొన్ని నియోజకవర్గాలు 300కే పరిమితం. పురుషుల ఓటర్కు క్వార్టర్ అదనం, మహిళల ఓట్లకు డబ్బులతోనే సరి. ఇంకా ఇస్తారేమోనని కొంతమంది ఎదురు చూపులు. అదును చూసి నొక్కేస్తున్న లీడర్లు నిజంగా ఈ ఎన్నికలల్లా ₹1,00,000 పంచుకోరని ఇస్తే ఓటర్ పోయే వరకల్లా 15,000 పంచుతారు. తత్తిపోయాన్ని కథం. ₹1000 ఆఫ్ బాటిల్. ఒక్కో ఓటుకు కాంగ్రెస్ తాయిలం. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? సి విలేజ్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే. పైగా సమాచారం ఇచ్చి దొంగల్ని కాపాడుతుండ్రు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఇక రాత్రి పొద్దుగాల కూడా ఒకడోడు ఇంత వేసుకొని పోతాడు. వాడు ఏం చేయాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినట్టు ఇది డ్రంక్ అండ్ ఓటు టెస్ట్ పెట్టాలి. పెట్టి ఎవడన్నా జర ఎటమాట ఉంటే వాని ఓటేయని అదిగా. అమ్మకానికి హైదరాబాద్ మెట్రో 2026 తర్వాత విక్రయించే యోచన. భారీగా తగ్గిన మహిళా ప్రయాణికుల సంఖ్య. ఆర్టీసీ ఫ్రీ బస్ ఎఫెక్ట్ కారణమా? ఉచిత ప్రయాణంతో మెట్రోపై అదనపు భారం పడతా ఉందట. మెట్రో రైలు మహిళలంతా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళల సంక్షేమం కోసం ఫ్రీ బస్ జర్నీ తీసుకొస్తే అది మెట్రో మీద ప్రభావం చూపించింది అంటారు. ఇక సిఏ అమలును ఎవరు ఆపలేరు. హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చిన టీఎంసీ దోపిడీ చేసిన సొమ్మును చట్టబద్ధంగా తిరిగిస్తా. పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇక జోరుగా ఎలక్షన్ బెట్టింగ్. కోట్లలో పందాలు పెడుతున్న బెట్టింగ్ రాయలు. కొన్ని చోట్ల ఆన్లైన్, కొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్. ఏ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందోనని ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చేతులు మారుతున్న డబ్బు. బెట్టింగ్ లో 2 కోట్లు పోగొట్టుకున్న కొడుకు ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్లు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ పార్టీలు నువ్వానైనా అన్నట్టుగా పోటీ పడుతున్న తరుణంలో ఏ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని పందెం రాయలు జోరుగా బెట్టింగ్ వేస్తున్నారు. వేసవిలో దంచి కొడుతున్న ఎండల కంటే ఈ ఎన్నికల హీటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్ బెట్టింగ్లను మించి ఎన్నికల బెట్టింగ్లు నడుస్తున్నట్టు సమాచారం. లక్షలు కాదు కోట్లలో జరుగుతూ ఉందట ఇదంతా. ఇక ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్. హెచ్సీఏలో విద్యార్థులతో కలిసి ఆట. సీఎం వెంట ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. పోటాపోటీగా గోల్స్ చేసిన రేవంత్. ఎన్నికల ప్రచారం ముగియడంతో రిలాక్స్ అయ్యారట. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో దాదాపు 4 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడంతో సీఎం రేవంత్ రెడ్డి కాస్తంత కూల్ అయ్యేందుకు ఆదివారం ఉదయం హెచ్సీలో స్టూడెంట్స్తో కలిసి ఆయన ఫుట్బాల్ ఆడారు. నిన్న ఆ 1.5 కోటి ఎవరిది? రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ నోట్ల కట్టలు. ఖమ్మంలో బోల్తా పడ్డ కారు, భారీగా నగదు సీజు. నాయకన్గూడెం వద్ద పోలీసుల తనిఖీలు. సినిమా తరహాలో చేసి అదుపు తప్పి బోల్తా పడ్డ కారు, బయటపడ్డ ₹1.5 కోటి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఖమ్మం చెందిన బీఆర్ఎస్ నేత వాహనంగా గుర్తింపట. బీఆర్ఎస్ నాయకుని వాహనం అట. వాహనంలో ఎవరు ఉంటాయి? వేరేటోళ్ళ పైసలు ఉంటాయా? ఉంటాయి. ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు వేసేందుకు చాదస్తం వహించక ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయండి. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే ఓపిక లేక నాకు ఓటర్ స్లిప్పులు రాలేదని కుంటి సాకులతో ఓటు వేయడం మర్చిపోకండి. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చదువుకున్న యువత, మేధావులంతా ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. మనకు ఓటు హక్కు ప్రసాదించిన మహనీయులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా ఒక్క ఓటే కదా, వేయకుంటే ఏం కాదని ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఒక్క ఓటుతోనే గెలుపోవటంలో జరిగిన సంఘటనలు కోకొల్లలుగా చూశాం. మండుతున్న ఎండల దృష్ట్యా ఉదయాన్నే పోలింగ్ బూత్లకు వెళ్ళండి. వృద్ధులకు, వికలాంగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వండి. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ప్రభుత్వ గుర్తింపు కార్డుల వెంట తీసుకెళ్లి గర్వంగా ఓటేసి కాలరెగిరేరి అని చెప్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రేపు ఉదయం వరకు వైన్స్ బంద్ అంట. మొదట నేటి సాయంత్రం వరకే ఆంక్షలు ఉండేనట. ఇక రేపు ఉదయం దాకా, ఇవాళ సాయంత్రం వరకే ఉండే ఆంక్షలు, కానీ రేపు ఉదయం దాకా బంద్ అట. తాజాగా మరో 12 గంటలు పొడిగింపు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ. ఇక బద్రీనాథ్ ఆలయం ఓపెన్. వేద మంత్రాల నడుమ తెరుచుకున్న దేవాలయం. భారీగా తరలి వచ్చిన భక్తులు 6 నెలల తర్వాత దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. రైట్గా సిఏఏ అమలును ఎవరు ఆపలేరు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఎవరు ముట్టుకోలేరు. ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో సిఏఏ అమలును ఎవరు ఆపలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేస్తా ఉంటే, కులగణనతో దేశాన్ని ఎక్స్రే తీస్తాం. 10 ఏళ్లుగా బిలియనీర్ల నుంచి బీజేపీకి నోట్ల కట్టలు. ప్రస్తుతం వాటిని లెక్కించే పనిలో బిజీగా ఉన్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటూ కులగణన చాలా ఇంపార్టెంట్ ప్రజలారా.
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతే చెప్తా ఉందో కుల గణన చేసి మొత్తం దేశాన్ని ఎక్స్రే తీస్తే మొత్తం ఏ బొక్క ఎంత ఉంది, ఏ కథ ఎంత ఉంది అని మొత్తం ఎంతగా అత్త సిటీ స్కాన్ చేసినట్టు అయిపోతున్నట్టు. ఎవరు ఎంత ఉన్నారు, ఏం కథ, వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత బతురు, వాళ్ళు ఏం తింటారు, ఏడమంటారు, ఈ మొత్తం ఎక్స్రే తీస్తామని చెప్పి ఇండియా కూటమి చెప్తా ఉంది. ఇక నేడే పోలింగ్ రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. గతం కన్నా ఈసారి గంట అధికం పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు. ఫస్ట్ అవర్లోనే నేతలు, సెలబ్రిటీల ఓట్లు. కొత్తగూడెం జిల్లాలో అదనపు భద్రత, స్థానికేతరులపై లోకల్ పోలీసుల నిఘా. మల్కాజ్గిరిలో 37.80 లక్షల ఓటర్లు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఈ సెగ్మెంట్లోనే ఉన్నారట. రాష్ట్రం లేదు, దేశంలోనే. ప్రమాదానికి గురైన కారులో 99.94 లక్షలు. నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ ఆవు 1.5 రాసిరేడనేమో 99 లక్షలకు వచ్చింది. ఆయనతో పోలీస్ స్టేషన్ పోయేసరికి 94 లక్షల రూపాయలు, ఏది 94,000 రూపాయలు మేము పట్టుకోవడం జరిగింది. అట్లేమని అంటారా? నగదును స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామాకు చెందినవిగా పోలీసులకు చెప్పిన డ్రైవర్. మెదక్ జిల్లా వెల్దుర్తిలోను 88.43 లక్షలు పట్టివేతనట. ఎలక్షన్ స్టాఫ్ నారాజ్. టీఏడీఏ పెరగకపోవడంపై అసంతృప్తి. 2019 నాటి రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడంపై అసహనం. నేడే 4వ విడత సంగ్రామం. 10 రాష్ట్రాల్లో యూటీలోని 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించబోతా ఉన్నారట. పోలింగ్ శాతం పెంచడమే పెద్ద టాస్క్. ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టాం. పెరిగిన కోడ్ ఉల్లంఘనలు దిశతో సీఈఓ వికాస్ రాజ్యం. రేపు ఎలక్షన్ స్టాఫ్ కు సెలవు. పోలింగ్ రోజున పనిచేసే సిబ్బందికి. ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు నేడు పెయిడ్ హాలిడే అని చెప్పి వికాస్ రాజ్ అంటా ఉండు. ఇవాళ ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి పోలింగ్ సిబ్బందికి రేపు సెలవు ప్రకటించారు. ఇక అర్బన్ ఓటర్లలో తగ్గుతున్న ఆసక్తి బాధ్యతగా భావించనందునే ఈ సమస్య వస్తా ఉందని చెప్పి వికాస్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తుండే. ఇక క్రికెట్ బెట్టింగ్ కోసం రూపాయలు 2 కోట్ల అప్పు. కొడుకు తీరుతో విసిగెత్తిన తండ్రి నిద్రిస్తుండగా రాడ్తో కొట్టి హత్య. మెదక్ జిల్లాలో ఘటన. క్రికెట్ బెట్టింగ్ కు బానిసైన ముఖేష్ సుమారు 2 కోట్ల అప్పు చేశాడు. దానిని తీర్చేందుకు తండ్రిపై ఒత్తిడి పెంచాడు. దీంతో విసుగు చెందిన ఆ తండ్రి కొడుకును రాడ్తో కొట్టి చంపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో చోటు చేసుకుందట. క్రికెట్ బెట్టింగ్ చేయంగా 2 కోట్ల అప్పు చూసుకో. ఏంది బెట్టింగ్ లో ఓకురు నాయన. రైట్గా రిలాక్స్ మోడ్. ప్రచారం ముగియడంతో సేద తీరుతున్న పార్టీల నేతలు. సెంట్రల్ వర్సిటీలో ఫుట్బాల్ ఆడిన రేవంత్. శంకర్మఠ్లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. విశ్రాంతి తీసుకున్న కేసీఆర్, కేటీఆర్. మీకు పర్మనెంట్ విశ్రాంతి ఉంటుందిలే. సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద హరీష్ రావు షికారు చేసిండట. ఓటుకు 1000 ఆఫ్ బాటిల్. ఇంటింటికి కాంగ్రెస్ పంపిణీ. పట్టించుకొని ఎన్నికల కమిషన్. సి విజిల్ కు ఫిర్యాదు చేస్తే ఆ సమాచారంతో దొంగలను కాపాడతారా? బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సీరియస్ అయిన. వానలపై బి అలర్ట్. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం అలర్ట్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయి. ధాన్యం తడవకుండా సిబ్బందికి ఆర్డర్. తడిసినా కొంటామని రైతులకు హామీ. పిడుగుపాటు మృతులు, గాయాలైన వారిపై ఆరా. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. వర్షాలు మరో 5 రోజుల పాటు ఉండబోతా ఉన్నాయి. ఎల్లో వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ. పోలింగ్ మీద పడే ప్రభావంపై పార్టీల లెక్కలు. పిడుగుపాటుతో 3 మృతి. మెదక్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1 చచ్చిపోయాడు. ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతి చూస్తే మీ ఓటు మాకే, దేశమే ఎజెండా అని భారతీయ జనతా పార్టీ. ప్రజల గ్యారంటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నిస్తాం, నిలదీస్తామని చెప్పి కేసీఆర్ అంటుండ్రు. ఇక ఈ 3 అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటుండ్రు. దేశమే ఎజెండా. దేశం ఎజెండా కాదు, హిందుత్వం ఎజెండా. ఆ ఎజెండానే ఇది రాంగు. ఇక నేడు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే. 17 లోక్సభ స్థానాలకు 525 మంది పోటీ. సికింద్రాబాద్ బరిలో అత్యధికంగా 45 మంది పోటీ. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు. 15 మంది అభ్యర్థులకు 1 ఈవీఎం ఏర్పాటు. సిబ్బంది, ఈవీఎంల వాహనాలకు జీపీఎస్. రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు. మల్కాజ్గిరి పరిధిలో అత్యధికంగా 3,226 స్టేషన్లు. అత్యల్పంగా మహబూబాబాద్ లో 16,189 స్టేషన్లు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది ప్రజలారా. ఇది జాగ్రత్తగా మరి ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్తుందా, ఎట్లా చేస్తుంది అనేది చూడాలి. కానీ అత్యంత కీలకమైనటువంటి అంశం ఇక్కడ. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయి, అంత ఎలక్ట్రానిక్ ఓటింగే, ఇంకొక అంశమే లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది సిబ్బంది పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 8 గంటల వరకు అవుతుంది, 6 గంటల వరకు పోలింగ్ అనుకో. 6 గంటల వరకు పోలింగ్ అవుతుంది. సరే, లోపల ఉన్నటువంటి వాళ్ళు ఓటేయడానికి 7 అవుతుంది, 8 అవుతుంది అనుకో. కరెక్ట్ గా రాత్రి 8 గంటలకు ఏ పోలింగ్ బూత్ లో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది, ఇది కావాలి.
ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనే ప్లస్ సిబ్బంది అంతా ఉన్నారు. ఎప్పటికప్పుడు 10 గంటల వరకు 10 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతం అయిందని చెప్తుంటారు. 12 గంటల వరకు ఎంత అయిందని చెప్తారు. 3 గంటలకు ఎంత అయిందనే చెప్తారు. 5 గంటలకు ఎంత అయిందనే చెప్తారు. కానీ ఆఖరికి ఎంత అయిందనేది ఎందుకు చెప్తలేరు? ఆఖరికి ఎంత అయిందనేది 2 రోజుల తర్వాత ఎందుకు చెప్తారు? ఆ రోజు అప్పుడే చెప్పాలి కదా. ఇది కాబట్టి అన్ని బూతులలో ఎక్కడైతే నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలింగ్ బూత్ సిబ్బందికి చెప్తా ఉన్నా, పోలింగ్ బూత్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ పోలింగ్ బూత్ లో ఎంత పర్సెంటేజ్ నమోదైంది మొత్తం వివరాలన్నీ తయారు చేసి పెట్టుకోండి. ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనేది పెట్టుకోండి. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు కాకుండా ఎంత నమోదైంది క్లియర్గా మీరు రాసి పెట్టుకోండి. తద్వారా లెక్కలు బయటకు వస్తాయి. ఇక్కడ పోయినసారి ఏమైంది 2019లో 55% పోలింగ్ అని చెప్పారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమైంది ఇది 65% అని చెప్పారు. మళ్ళా ఈ 10% వేలంగా పెరిగిందో అర్థం కాదు ఒకటేసారి. చాలా ఇంపార్టెంట్ అది. ఇక పిడుగుల వాన రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల్లో కూలిన టెంట్లు, ఇక కల్లాల్లో తడిసిన ధాన్యపు రాసులు. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత మనవలు మృతి చెందినారు. ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు. ఏజెన్సీ ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయినాయి. వారిద్దరికీ చావోరేవో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ కు జీవన్ మరణ సమస్యల లోక్సభ ఎన్నికలు ఉన్నట్టు మోడీకి కూడా అట్లే ఉన్నాయి. మోడీకి ఏం ఉత్తర భారతదేశం ఏం తక్కలేదు. అక్కడ డిస్టర్బెన్స్ ఉంది, ఆగమాగమే ఉంది. ఇంకా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూద్దాం. కొంటె కోణం. నేడు పోలింగ్ స్థలాలకు తరలిన ఓటర్లు. పోలింగ్ కదా బస్సు కిక్కిరిసింది, నా సీటు వదలలేదు, ఎలా నడిపేదని చెప్పి డ్రైవర్ అంటా ఉన్నాడు. సో ఇది విజయక్రాంతి. ఆదాబ్ హైదరాబాద్. సభావట్ కళ్యాణ్ రాసిండు రాజకీయ బాధ్యాల. ఇక సమరానికి సై. తెలంగాణలో లోక్సభ సమరం. 17 స్థానాలకు హోరాహోరీ పోటీ. 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా సీట్లు. డబుల్ డిజిట్ పై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఈసీ. 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఓట్లు జరగబోతా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32,318 మంది. ఇక పురుష ఓటర్లేమో 1,65,00,000, మహిళా ఓటర్లు 1,67,00,000, యువ ఓటర్లు 9,20,313 మంది ఉన్నారట యువ ఓటర్లు. ఎన్నికల విధుల్లో 160 కంపెనీల బలగాలు, 72,000 మంది లోకల్ పోలీసులు, 20,000 మంది వేరే రాష్ట్రాల పోలీసులు. రాష్ట్రంలో 525 మంది బరిలో నిలవగా అందులో 50 మంది మహిళలే ఉన్నారట. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు. భారీ వర్షాలకు పలు చోట్ల కళ్ళల్లో తడిసిన ధాన్యం. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తండ్రి కొడుకుల మృతి. తెలంగాణకు మరో 5 రోజులు వర్ష సూచన. తడిసిన వడ్లను కొనుగోలు చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ, తడిసినా కూడా వడ్లు రైతుల దగ్గర కొనాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ఇక టీఎస్సీ ఈఏపీ సెట్ కీ విడుదల. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు పరీక్ష. ప్రాథమిక కీని విడుదల చేసిన జేఎన్టీయూహెచ్. రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్. మే 25న తుది ఫలితాలు రిలీజ్. ఇక సీఏ అమలును ఆపలేరు. బెంగాల్ రాష్ట్రం అవినీతికి కేంద్రం. ఇక కాంగ్రెస్ సీట్లు యువరాజు ఏజ్ను మించవు. వెస్ట్ బెంగాల్లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. కాయ్ రాజా కాయ్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్. ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఎన్నిక కూడా. మా లీడర్ గెలుస్తాడు, లేదు మా పార్టీ విజయం అంటూ పోటాపోటీ. ఊరువాడ బెట్టింగ్ల ₹100 కోట్లలో పందాలు గడుతున్న వైనం. ఇక 10 గ్యారంటీస్. దేశవ్యాప్తంగా పథకాల అమలుకు భరోసా. ఉద్యోగాల కల్పన, పంటలకు కనీస మద్దతు, ఉచిత విద్యుత్తు, విద్యా వైద్యం. పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తాం. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేజ్రీవాల్. ఇక పటాన్ చెరువు టీఎస్ఐఐసిలో భారీ అవినీతి తిమింగలం. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తున్న జెడ్ఎం అనురాధ. కోట్లు విలువ చేసే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం. అక్రమ నిర్మాణాలు నేటికి కూల్చిపోయిన అవినీతి. ఇప్పుడు ఓట్లున్నాయి కదా, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటాడు. ఇప్పుడు జనరల్ మేనేజర్. ఢిల్లీలో బాంబు బెదిరింపు. పలు ఆసుపత్రులకు బెదిరింపులు. బురానీ, సంజయ్ గాంధీ మెమోరియల్ ఈమెయిల్. హస్తినలో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్స్, అగ్నిమాపక సిబ్బందితో తనిఖీలు. ఫేక్ కార్ గా గుర్తించిన ఢిల్లీ నార్త్ డీసీపీ మనోజ్ అంటూ ఈ టైం కరెక్ట్ ఎన్నికలు జరిగే టైం అలజడి చేస్తారన్నట్టు. ప్రతిసారి ఇదే ఉంటది. ఇక చూపెట్టి భారతీయ జనతా పార్టీ చూసిరా మేము ఉంటేనే ఇవి కావాలంటారు. ఇక దేశ సంపద స్నేహితుల వద్దే. భారత్లో మోడీ మాత్రమే బాగుపడ్డారు. నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, మహిళలు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీలో ప్రచారం. ఇవి ఆదాబ్ హైదరాబాద్. ఈనాడు.
ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఓటర్ మెచ్చే 17 మంది ఎవరో లోక్సభ అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్ల తీర్పు నేడే. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ఆధిక్యం కొనసాగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, పూర్వవైభవం కోసం శ్రమిస్తున్న భరాస, మెజార్టీ స్థానాల లక్ష్యంగా భాజపా ఆద్యాంతం ఆసక్తికరంగా రాష్ట్రంలో లోక్సభ సమరం జరగబోతా ఉంది. సో ఇక్కడ ఈ వార్తను కనుక చూస్తే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థులు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం నాడు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేలి కొనపైన సిరాచుక్క పెట్టించుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వారి తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు. జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపుతో విజేతలు ఎవరో వెల్లడవనుంది. శాసనసభ ఎన్నికల అనంతరం 5 నెలలకే ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలుగా పరిణమించాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్, భరాసా, భాజపా విస్తృత ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3 ప్రధాన రాజకీయ పార్టీలు విడివిడిగా అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించాయి. దాదాపు ముక్కోన పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తుండగా భువనగిరిలో సిపిఎం విడిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్, భాజపాల జాతీయ నాయకత్వాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యధిక లోక్సభ నియోజకవర్గాలను గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని పోరు సాగిస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై 2వ స్థానానికి పరిమితమైన భరాసా కోల్పోయిన ప్రభావాన్ని ఈ లోక్సభ ఎన్నికల్లో తిరిగి సాధించాలని మెజార్టీ స్థానాలు గెలుపొందాలని శ్రమిస్తుంది. శాసనసభ పూర్లో భాజపా 3వ స్థానానికి పరిమితమైంది. అయితే ఓట్ల శాతం గతం కంటే రెట్టింపైంది. ఇంకా బరిలో ఎట్లా ఉన్నారంటే లోక్సభ నియోజకవర్గాలు 17 ఉంటే మొత్తం 525 మంది పోటీ పడతా ఉన్నారు. అందులో మహిళలు 50 మంది ఉన్నారు, పురుషులు 475. గరిష్టంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 45 మంది పోటీ చేస్తుంటే కనిష్టంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ చేస్తారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి దోమలగూడ ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తూ తాము పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేశామంటూ సిరా గుర్తు చూపిస్తున్న సిబ్బంది. గాలివాన బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు, పిడుగుపాటుతో 3 మృతి. నేడు 20 జిల్లాలకు వర్ష సూచన ఉందట. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ ఉందట. ఇక ముఖ్యమంత్రి ఆట విడుపు. కొద్ది రోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఇక పోలింగ్ కు సర్వం సిద్ధం. 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్. వర్షం, ఈదురుగాలులతో కొన్ని చోట్ల ఇబ్బంది పడిన ఎన్నికల సిబ్బంది. ఇక ఓటర్ల స్వరూపం ఎట్లుందంటే మొత్తం మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. 2 లక్షల ఓట్లు మహిళలే ఎక్కువ. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 2760 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,32,32,318 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇంతమంది వేస్తారయ్యారా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కీలక పోరు నేడే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. అసెంబ్లీకి 2387 మంది, లోక్సభకు 454 మంది పోటీ పడతా ఉన్నారట. ఇక నేడు కొడంగల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్, చింతమడకలో కేసీఆర్, బర్కత్పురలో కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారట. ఇక ఇవాళ అందరూ ఓటింగ్లో పాల్గొనండి. నేను కూడా మరి కాసేపట్లో మా స్వగ్రామంలో ఓటు వేయడానికి పోతా ఉన్నా, మాదాపురం గ్రామంలో. అక్కడ మాదాపూర్ గ్రామ ప్రజలకు కూడా అందరూ ఓటింగ్లో పాల్గొనాలని, అలాగే పట్టభద్రులందరూ కూడా ఈ సాధారణ ఓటింగ్లో పాల్గొనాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఓటు అనేది అత్యంత కీలకమైంది, దాన్ని విస్మరించకూడదు. మనం ఇవాళ ఓటు చాలా పవిత్రంగా, అత్యంత పవిత్రంగా పోయి ఓటు వేసి గుండె మీద చేసుకోవాలి. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేసినటువంటి ఒక ఆలోచన మీకు రావాలి. సో అందుకోసమే ఈ ఓటింగ్ ఒకసారిగా మనం పెట్టినటువంటి ఓటింగ్ని ఒకసారి చూద్దాం. రైట్గా ఇందులో మీరు ఎటువైపు 100 రోజుల కాంగ్రెస్ పాలన వైపు ఉన్నారా అంటే అవును అని చెప్పి 77% మంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ వైపు బీజేపీ వైపు ఉన్నారంటే 23% మంది, ఎస్ మేము బీజేపీ బీఆర్ఎస్ వైపు ఉన్నామని 23% మంది అంటుంటే కాంగ్రెస్ పార్టీ పాలన వైపు ఉన్నామని 177% మంది చెప్తున్నటువంటి